టమోటా మిల్ మేకర్ ములక్కాడ గ్రేవీ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఐరన్ కడాయి పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మనం పోసుకున్న ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని కొంచెం హీట్ అయ్యాక కోసి కడిగి పెట్టుకున్న ములక్కాడని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కాళ్ళన్నీ సమానంగా వేగేటట్లు మనం కలుపుకోవాలి. అలా ఒక 5-8 నిమిషాలు వేగాక ఆ కాడల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని వేపుకోవాలి. ఓన్లీ ఉల్లిపాయలే. ఈ ఉల్లిపాయలు వేసుకుని అదే ఆయిల్లో మనం వేపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా వేగుతుంది. సిమ్లో పెట్టి తర్వాత మూత పెట్టుకోవాలి. కాసేపు మగ్గాక ఇంకొకసారి కలుపుకొని దానిలోనే టమోటా, జీడిపప్పు, నువ్వులు, ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఉల్లిపాయలతో సమానంగా మగ్గేటట్లు కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని వంట సిమ్లో పెట్టుకోవాలి. కాసేపు ఆగాక కొంచెం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం మిల్ మేకర్కు పట్టేలా ఈవెన్గా కలుపుకోవాలి. అప్పుడు మూత పెట్టి సిమ్లో మంట పెట్టి మగ్గనివ్వండి. ఆఖరిన మనం వేయించుకున్న ములక్కాడలు వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోండి. ములక్కాడ